పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపింది. సీతారామ కాలనీలో తల్లి, ఇద్దరు కుమార్తెలు దారుణంగా హత్య చేశారు దుండగులు. మృతులు మాధురి, పుష్పకుమారి, జెస్సీలోనాగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బయట లాక్ చేస్తుంది, లాక్ చేస్తుంది, లోపల కనెక్ట్ ఉంటుంది. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేసి ఉంటుంది, లోపల నుంచి లాక్ తీసుకుంది. చాలా గుర్తుతుంది. డ్రైవర్ బాబు ఎప్పుడే డ్యూటీ తెచ్చాను, అగాలి కోసం తాటికెళ్ళి చెప్పులు తెచ్చారు. అక్కడే రైట్. ఈ ట్రిపుల్ మర్డర్స్కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాజు, పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమన్నా ఆరోపిస్తున్నారా? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్ కార్తీక్. కాకినాడ సంబంధించి జిల్లాలోని సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కలకలం వస్తుంది. ప్రధానంగా ఈ సీతారామ కాలనీకి సంబంధించినటువంటి ములపర్తి మాధురితో పాటుగా ఆమె ఇద్దరు కుమార్తెలను కూడా దారుణ హత్య చేశారు. ఈ 3 హత్యలు ఒక్కసారిగా ఈ ఉదయం వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్, ఆయన ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీ లో డ్రైవర్ గా పనిచేస్తారు. రాత్రి నైట్ డ్యూటీ అని చెప్పి నేను సాయంత్రం ఆయన 6 గంటలకు డ్యూటీకి వెళ్ళడం జరిగింది. తిరిగి ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా కూడా లాక్ చేసి ఉండడంతో ఇంటి వెనక డోర్ చూస్తే డోర్ ఓపెన్ చేసి గమనించారు. లోపలికి వెళ్ళి చూసేసరికి ముగ్గురు కూడా, అంటే ఆయన భార్య మాధురితో పాటు ఇద్దరు కుమార్తెలు పుష్పకుమారి, అదేవిధంగా జెస్సీ కూడా వికట జీవులుగా పడి ఉన్నారు. తల మీద బలమైన ఆయుధాలతో కొట్టడంతో, బలంగా కొట్టడంతో తల చిందరమైన ముగ్గురు కూడా చాలా దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు కూడా గుర్తించారు. వెంటనే ఆ క్లూస్ టీమ్ కూడా రంగంలో దించుతున్నారు. భర్త ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆ చుట్టుపక్కల ఇల్లు ఉన్నప్పుడు కూడా రాత్రి ఇంత పెద్ద ఎత్తున మంట జరిగినాయి. ఎటువంటి అలజడి కూడా చుట్టుపక్కల వాళ్ళకి వినిపించకపోతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తెలిసిన వాళ్ళ పని లేకపోతే బయట వ్యక్తుల పని అనే పనుల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఒక్కసారిగా ఏదంటే మర్డర్ జరగడం, అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఒక ఇంత పగతో ఎవరైనా చేశారా, లేదంటే ఒక చోరీ కోసం చేశారా అనేది కూడా కోణంలో కూడా పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని 2 సెల్ ఫోన్లు మిస్ అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా డబ్బు కానీ ఏదైనా వస్తువులు కానీ చోరీ అయ్యన్న పనులు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.